దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు అందరం కూడా మార్చి చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు అందరం కూడా మార్చి చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూసి, పనిచేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి. విశ్రాంతి దినమున చదవండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్టడ నుండి విడిపింపదగినదని అతనితో చెప్పాను. చదవబడిన లేఖన భాగం మనందరి వెనుకల్లో దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నిన్ను ఆరాధించడానికి ముందుగా చదవబడిన లేఖన భాగం మాకు అర్థమగు రీతిలో బోధపరచుమని, వినగల చెవులు, గ్రహింపగల మనసు మాకు దయచేసి హృదయపూర్వకంగా ఆరాధించే హృదయాలు తెరవ చేయమని యేసుక్రీస్తు వారి పేట అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. మంచిది ప్రియులారా, ఈ లూకా సువార్త 13వ అధ్యాయం చాలాసార్లు చాలా పర్యాయాలు మనం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలను మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఆ స్థలంలో ఉన్నట్టుగా, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకున్నట్టుగా దేవుడు ఆమెను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం అక్కడ జరిగిందో ఆమె దేవునిని మహిమపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క అధ్యాయంలో మనం 18 ఏండ్ల నుండి వంగిపోయినటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఇందులో ప్రభువును ఆరాధించటానికి ఆమె మనకు నేర్పించేటువంటి పాఠం, ఆమె ప్రభువును ఘనపరుస్తుంది, ప్రభువును మహిమపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చదువుతున్నప్పుడు ఆమె 13వ వచనం, ఆమె దేవునిని ఏం చేస్తుంది? మహిమపరుస్తుంది. ఏం చేస్తుంది ఆమె? ఈ ఉదయకాలం ఈ చర్చ యానివర్సరీకి వచ్చినటువంటి మనం కూడా ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ 18 ఏండ్ల నుండి ఉన్నటువంటి ఒక స్త్రీ ఎలాంటి పరిస్థితి కలిగి ఉందో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆమె ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నటువంటిది, ఎలాగున మార్చబడి దేవుణ్ణి మహిమపరిచిందో మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతాం. మొట్టమొదటిగా ఆమెలో యేసు ప్రభు ఆమెను స్వస్థపరచక ముందు ఆమె స్థితి ఎలా ఉందో, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె స్థితి ఎలా మార్చబడిందో, ఆమె ఏం చేసిందో అనేటువంటి సంగతులను మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటాం. యేసు ప్రభు సంఘంలో బోధిస్తున్నప్పుడు
ఆ మందిరంలోకి వచ్చి బోధించేటప్పుడు ఆమె కూడా ఎక్కడ ఉంది అని అంటే ఆ సమాజ మందిరంలోనే ఉంది. ఎక్కడుంది ఆవిడ? వంగిపోయిన ఆవిడ కూడా ఎక్కడుంది? సమాజ మందిరంలోనే ఉంది. ఈరోజు మనం కూడా ఎక్కడున్నాం? ఉన్నామా? బయట ఉన్నామా? మందిరంలోనే ఉన్నామా? రైట్. అలాగైతే మనమే ఈమెలో ఉన్నటువంటి లక్షణాల్లో కొన్ని లక్షణాలు అందరిలో ఇవి ఉన్నాయని నేను అన్ను, కానీ కొంతమందిలో ఉండొచ్చు. కానీ దాన్ని సరి చేసుకుని ప్రభువును ఆరాధించడానికై మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మందిరంలో ఉన్న వారందరూ మంచోళ్ళు కాదు, కొంత బలహీనతలు ఉన్నాయి, అక్కడ కొంత సమస్యలు ఉన్న వారు ఉన్నారు. ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సంఘంలో మందిరంలో ఉంది, కానీ ఆమె ఎలాంటి స్థితిలో అక్కడికి వచ్చింది అంటే దయ్యం పట్టిందిగా వచ్చింది. మనం చదివాం కదా అక్కడ. నేను ఒక అరగంట కాబట్టి త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దయ్యము పట్టింది. ఎలాంటి పరిస్థితులు ఉంది? దయ్యం పట్టినటువంటిదిగా ఉంది. మీరు అక్కడే చదువుకోండి. 11వ వచనంలో ఆమె బలహీనపరిచేటువంటి దయ్యము పట్టిన ఒక స్త్రీ. ఎలాంటి స్త్రీ ఆవిడ? ఎలాంటి స్త్రీ? దయ్యం పట్టింది. ఈ రోజుల్లో కూడా చాలా మందిలో దయ్యాలు ఉన్నాయి. ఏ దయ్యాలు ఉన్నాయంటే బలహీనపరిచేటువంటి దయ్యాలు కదండి. సంఘాల్లో ఉన్న వారిలో కూడా కొన్ని బలహీనతలు కలిగిన వారు ఉన్నారు, కొన్ని సమస్యలు కలిగిన వారు ఉన్నారు. ఏ బలహీనతలు అని అనాలి అంటే, మా ఊరిలో మేము చంగారెడ్డిగూడెం లోపల ట్రైబల్ ఏరియాలో దేవుని సేవ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్న కావిడి వచ్చే ముందు ఒక చుట్ట అక్కడ గేట్లో పెట్టి వస్తుంది. ఎక్కడికి వస్తుంది అంటే మందిరంలోకి వస్తుంది. అంటే ఆమెకి ఏం బలహీనత ఉంది? చుట్ట తాగే బలహీనతలు ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఈరోజు ఇక్కడున్న మనలో కూడా ఇలాంటి బలహీనతలు ఉన్నాయి. అంటే నేను దాన్ని ఏమంటాను అంటే, పాపం అనే దయ్యం ఉంది, బలహీనపరుస్తుంది ఆ దయ్యం. ఏ దయ్యం అది? పాపం అనే దయ్యం మనుషులను బలహీనపరుస్తుంది. ఈ రోజుల్లో ఇక్కడ కూర్చున్న వారిలో దయ్యం ఒకటి ఉంది. ఏంటో దయ్యమో తెలుసా? సీరియల్ అనే దయ్యం ఉంది. లేదా ఉంది, బలహీనపరుస్తుంది. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు. ఇక్కడ ఆరాధన చేస్తున్నావు కానీ నీ బలహీనపరిచేటువంటి ఆ దయ్యపు ఆత్మ ఉంది. ఇక్కడికి ఆరాధన చేయడానికి వచ్చావు. ఆమె 18 సంవత్సరాల నుండి ఎన్ని రకాల దయ్యాలు ఉందో మీకే తెలియాలి. ఇవన్నీ ఎక్కడున్నాయో తెలుసా? బయట ఎక్కడా లేవు. ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసా? మనుషుని లోపలి నుండి అన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 22, బహుశా చదవండి 23 వచనాలు. మనుషుని లోపల నుండి అనగా అన్న కాని చూద్దాం. మనుషుని లోపల నుండి అనగా 21వ వచనం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ పైకొచ్చి కూర్చున్నావు ఇక్కడ, కానీ లోపల చాలా ఉంది. పైకి ముసిగేసి వచ్చి కూర్చున్నాం కానీ, పైకి బైబిల్ పట్టుకుని వచ్చి కూర్చున్నావే కానీ లోపల నేను బలహీనపరిచేటువంటి దయ్యం ఏదో లోపల ఉంది. ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే కూడా ఇంకా ప్రారంభంలోనే ఉన్నప్పుడు కూడా మీలో చాలా మంది కళ్ళు మూసుకుని వింటున్నారు. కళ్ళు తెరిచి వినేదానికంటే కళ్ళు మూసుకుని వింటున్నారు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉందేమో, పాపం చాలా చక్కగా కళ్ళు మూస్తూ ఆవులిస్తూ చాలా చక్కగా ఉన్నారు. అంటే ఏంటి? ఏదో ఒక దయ్యం నీలో ఉంది. వాక్యం మీద ఆసక్తి లేదు, దేవుని మీద ప్రేమ లేదు. మందిరంలోనే ఉన్నారే కానీ వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయంటే దేవునికి దూరంగా ఉన్నాయి. ఇది 18 సంవత్సరాలు బట్టి సంఘంలో ఉందేమో ఒకవేళ, కానీ ఆమెలో ఉన్న దయ్యం ఒకటి ఉంది. ఆ దయ్యం ఏంటో మనకు తెలియదు. కానీ ఈరోజు ఇక్కడ సంఘంలో ఉన్న మనలో కూడా ఆరాధించడానికి వచ్చిన నిన్ను ఆరాధన చెయ్యకుండా నిన్ను ఏ దయ్యం అడ్డగిస్తుంది? ఏ దయ్యం నీలో ఉంది? ఆరాధన ఎందుకు చేయలేకపోతున్నావు? సంఘంలో ఎందుకు ఆరాధన చేయడం లేదు? ఆరాధన చేయకుండానే ప్రభు బల్లో ఎందుకు పాలు పంచుకుంటున్నావు? ఎందుకు ప్రభు బల్లో చేపెట్టేస్తావు? ఆరాధన నీ నోట్లో నుంచి ఎందుకు రావడం లేదు? పాడుతూ ఉంటే అందరితో పాటు కలిసి ఎందుకు పాడలేకపోతున్నావు? పాడలేకపోవడానికి, దేవుని మహిమపరచకపోవడానికి గల కారణం ఏంటి?
ఏ దెయ్యం పట్టింది నీలో? ఏ బలహీనతనే దెయ్యం ఉంది? అందరినీ నేను అంటలేదు. పాస్టర్ గారిని పిలిచి ఇలాగ అంటున్నాడు అనుకోకండి. దేవుడు చెప్పేటువంటిది 18 సంవత్సరాలు బట్టి సమాజంలోనే ఉంది. దేవుని యేసు ప్రభువే వాక్యాన్ని బోధిస్తూ ఉండగా 18 సంవత్సరాల నుంచి కూడా మందిరంలోనే ఉన్నా కూడా ఆమెలో ఉన్న దెయ్యం పోలే. ఈరోజు ఎంతకాలం బట్టి దేవుని సంఘానికి వస్తున్నావు? ఎంతకాలం బట్టి దేవుని మందిరంలో ఉన్నావు? నీ జీవితంలో ఎన్ని యానివర్సరీలు వెళ్ళిపోతున్నాయి? ఆరాధించేటువంటి హృదయం, ప్రభువును గణపరిచేటువంటి హృదయం నీకుందా? దెయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ ఏం చేసింది అంటే, లూకాసు వార్తలు మనం చదువుతున్నప్పుడు దెయ్యం పట్టి పాపముతో ఆరాధన చేయలేకుండా వ్యక్తి ఏం చేసింది? 13వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆమె చక్కగా నిలబడి దేవునిని ఏం చేసింది? ఎవరిని? 18 సంవత్సరాల నుంచి ఆరాధన చేయలేకపోయింది. కారణం ఏంటంటే లోపల పాపం అనేటువంటి దెయ్యం ఉంది, చీకటి అనేటువంటి దెయ్యం ఉంది. మార్కు సువార్తలు మనం చదువుతున్నప్పుడు ఎన్నో రకాల దెయ్యాలు లోపల దాగున్నాయి. నిన్ను అపవిత్రత అనేటువంటి దెయ్యం నీలో ఉంది. ఏ రకమైన అపవిత్రత నీలో ఉందో, ఏ రకమైన దోషం మనల్ని వెంటాడుతుందో, ఏ రకమైనటువంటిది మన లోపల ఉందో, దాగి ఉందో మనకు తెలియదు. ఆరాధన చేయలేకపోతున్నావు. ఆరాధన అందరికంటే ముందు ఆరాధించాలిగా, అందరికంటే ముందు దేవుని మహిమపరచాలిగా. ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావు అంటే లోపల ఏముందంట? దెయ్యం, పాపం. పాపం ఉన్నటువంటి వాడు ఆరాధన చేయలేడు. ఒక వ్యక్తి అన్నాడు, దేవుడు లేనటువంటి జీవితం దెయ్యము అన్నాడు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఉండడో వాడి లోపల ఏముంటుంది అంటే దెయ్యం ఉంటుంది. నెంబర్ 1 ఒకటి మనం నేర్చుకున్నాం. ఎందుకు ఆరాధన చేయలేకపోతుంది అని అంటే లోపల ఏముంది? పాపం అనే దెయ్యం ఉంది. ఏముంది? రైట్. రెండవ మాట మనం చదువుకుందాం. 13వ అధ్యాయంలో 16వ వచనం మనం చదువుకుందాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి అంటే విడిపించబడ్డాది. ఎక్కడి నుంచి విడిపించబడింది? ఒకటి, పాపము నుండి విడిపించబడి మహిమపరిచింది. రెండవది, కట్ల నుండి కూడా విడిపించబడింది అంట. ఇప్పుడు ఏ కట్లు? చాలా మంది చాలా రకాలైనటువంటి కట్లతో కట్టబడి ఉన్నారు. కులమనే కట్లు, ఏమండి, ఇంటి పేరనే కట్లు లేవా? రకరకాల కట్లు పెట్టి బోర్డర్లు గీసుకుని క్రైస్తవులమని చెప్పుకుంటూ ఒకే సంఘంలో ఉన్నా, ఒకే సత్యంలో ఉన్నా హృదయపూర్వకంగా ఆరాధించలేకుండా కట్లతో బంధించబడ్డారు. ఈరోజు ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని గణపరచడానికి ఏ కట్లు నీకు అడ్డొస్తున్నాయి? నేను విశదంగా మాట్లాడడం లేదు, వివరించడం లేదు. అక్కడ ఉన్నటువంటి అంశంలో నుంచే ఆ స్త్రీ ఏ బాధలతో ఉందో మనం చదువుతాం. ఎలాంటి స్థితిలో ఉందో చదువుతున్నాం. ఒకటి, పాపములో ఉంది. రెండవది, కట్ల చేత బంధించబడి ఉంది. కట్ల నుండి విడిపించబడ్డది. ఇప్పుడు 16వ వచనం చదువుతున్నప్పుడు ఆమె విడిపించబడింది. దేని నుండి విడిపించబడింది అని అంటే కట్ల నుండి విడిపించబడింది. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 116వ అధ్యాయం 116వ అధ్యాయం కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యెహోవా, నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను. నీవు నా. ఈరోజు దేవుడు మనలను దేనిని విడిపించాడు? ఈరోజు ఎందుకు ఆరాధించవలసిన వారిగా ఉన్నాం? ఎందుకు ప్రభువును స్తుతించవలసిన వారిగా ఉన్నాం? ఈరోజు 18 ఏళ్ల నుండి ఉన్నటువంటి ఒక స్త్రీ ఈరోజు ప్రభువును ఆరాధించడానికి గల కారణం ఏంటి అంటే ఆమె కట్ల చేత బంధించబడి ఉన్నటువంటి స్త్రీ ఇప్పుడు ఏమయ్యింది అంటే విడిపించబడింది.
ఈరోజు నీ కట్లు నా కట్లు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు మన కట్లన్నిటినీ కూడా ఏం చేశాడో తెలుసా? బంధింపబడినటువంటి కట్లన్నిటి నుండి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు, తెంపేశాడు. ఈరోజు మనం స్వేచ్ఛలం. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎలాగో మారిపోయి అంటే ఒక్కొక్క సిద్ధాంతానికి బంధించబడుతున్నాయి. ఒక్కొక్క కులముతో, ఒక్కొక్క ఇంటి పేరుతో, రకరకాల మనుషులతో బోర్డర్లు గీసుకుంటూ, నేను వెళ్ళినప్పుడు నువ్వెందుకు వెళ్ళాలా మందిరానికి? నేను రానప్పుడు నువ్వు కూడా వెళ్తావా? రకరకాల బోర్డర్లు. నేను అవన్నీ చెప్పడం లేదు. ఇక్కడున్న పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, మీరెవరు నాకు తెలియదు. అన్న కూడా ఒకసారే తెలుసు నాకు. ఆయన మందిరంలోకి లాస్ట్ 2 times వెళ్ళాను నేను. కానీ ఈరోజు ఇక్కడున్న పరిస్థితి నాకు తెలియదు. కానీ ఇక్కడ ఎలాంటి స్థితిలో ఇక్కడ కూర్చున్నావో, ఏ కట్లతో బంధించబడి ఉన్నావో, ఏ బంధకాలతో బంధించబడి ఉన్నావో, ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే గనక, ప్రభు దగ్గరికి వస్తే గనక, ప్రభు రక్తంలో నువ్వు కడగబడితే గనక, నీ కట్ల నుండి దేవుడు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె 18 సంవత్సరాల నుండి బంధించబడింది. ఒకప్పుడు మనం కూడా బంధించబడ్డాం. త్రాగుడుకు బంధించబడ్డాం, వ్యభిచారానికి బంధించబడ్డాం, సిగరెట్లకు బంధించబడి ఉండొచ్చు, రకరకాలైన పాపముల చేత బంధించబడి ఉండొచ్చు. నిన్ను ఏ పాపం చేత బంధించాయో నిన్ను దేవుడు విడిపించాడు తెలుసా? సమస్త బంధకాల నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఎలా విడిపించాడు అంటే, ఆయన క్రయధనాన్ని మన కొరకు చెల్లించి, మన కొరకు ఆయన తన రక్తాన్ని కార్చి, తన శరీరాన్ని అప్పగించి, మనల్ని బంధకాల నుంచి, ఆ కట్ల నుంచి ఏం చేశాడు తెలుసా? విడిపించాడు. ఈరోజు విడిపించబడ్డావా లేదా? విడిపించబడిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆరాధిస్తాడు. విడిపించబడిన వ్యక్తి ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. ఆరాధన చెయ్యండి అనగానే దన్మని ఆరాధన చేయగలుగుతున్నావు అంటే ధైర్యంగా చెప్పగలవు. ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను దేంతో బంధించబడ్డాను? నా నోరు బంధించబడింది, నా హృదయం బంధించబడింది, నా శరీరం బంధించబడింది. ఇప్పుడు నేను ప్రభు యొక్క రక్తం చేత కడగబడి, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా నా బంధకాలన్నిటినీ కూడా విడిపించినటువంటి దేవుడు ఆయన. కాబట్టి హృదయపూర్వకంగా ప్రభుని ఏం చేయగలవు? అందుకని ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆరాధిస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు కూడా మనం ఆరాధించవలసింది ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను కూడా ఏ పాపంతో బంధించబడి ఉన్నావో ఆ పాపాన్ని చెప్పి, ప్రభు నేను కూడా బంధకాల్లో కట్లతో కట్టబడి ఉన్నాను, సైతాను నన్ను కట్టేశాడు, ఆరాధనకు రాకుండా, సంఘానికి రాకుండా, ఆరాధన చేయకుండా, వాక్యం వినకుండా, ప్రభువుల్లో పాలు తీసుకోకుండా, రకరకాల పాపమనే కట్ల చేత నేను బంధించబడి ఉన్నప్పుడు నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధిని చేసి నన్ను విడిపించావు, నీకు వందనాలని చెప్పడమే ఆరాధన. నెంబర్ 3, 3వ మాట. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 3వది చూడండి, 12వ వచనం. ఇప్పుడు మనం చదువుతాం. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి ఏమున్నావు? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రాకముందు అలా ఉంది అంటే బలహీనురాలు. ఎలాగుంది? బలహీనతలు, ఎన్నో రకాల బలహీనతలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి కలవరం, దుఃఖం ఆమెను వెంటాడుతూ వస్తుంది. 18 సంవత్సరాల చేత జీవితంలో బలహీనపరిచేటువంటి దయ్యం పట్టి అనేక రకాలైన బలహీనతలు కలిగి ఉండగా, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం కలిగిందో తెలుసా? సమస్త బలహీనతల నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా? విడిపించి రక్షించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనం అందరం కూడా ఇంకా బలహీనతలు ఉన్నాయా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు ఏం చేశాడు? ఎప్పుడు మనం ఇంకనూ, మన మాట అక్కడ ఆ మాటే పట్టుకోవాలి. అక్కడ ఇంకా మన యుక్త కాలం అనేది కాదు. ఇప్పుడు మన అంశం 3వది ఏంటి? బలహీనతలున్నాయి, సమస్యలున్నాయి, కలవరం ఉంది, నెమ్మది లేని స్థితి, ఎంతో వేదనతో వచ్చింది మందిరంలోకి.
నాకు ఈ సమస్య ఉందని వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నీ బలహీనతల నుంచి నువ్వేం పొందావో తెలుసా? ఇప్పుడు నేను బలహీనతల నుంచి విడిపించింది ఏంటో తెలుసా? యేసు క్రీస్తు యొక్క రక్తం మన యొక్క సమస్త బలహీనతల నుండి విడిపించింది, రక్షించింది. ఈరోజు బలహీనతంగా ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? ఇబ్బందులు గుండా వెళ్తున్నావా? వేదనలో ఉన్నావా? ఎన్నో రకాలైన సమస్యల్లో ఆ బలహీనపరిచేటువంటి దయ్యం నిన్ను అనేక సమస్యలతో నిన్ను బలహీనపరుస్తూ వస్తుందా? ప్రభు దగ్గరికి వచ్చావు. ప్రభు నీ బలహీనతల నుండి ఏం చేస్తాడు తెలుసా? విడిపించడానికి ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తే సమస్త బలహీనతల నుండి ఏమవుతుంది? విడుదల పొందుతావు. ఎనర్జీ డ్రింక్ తాగితే కాదు, టాబ్లెట్స్ వాడితే కాదు. ఈ యొక్క బలహీనతలు ఈ లోక సంబంధమైన మందుల నుంచి విడుదల పొందేది కాదు. ఈ పాపం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? బలహీనపరుస్తుంది, అనేక రకాలైన బలహీనతలకు గురి చేస్తుంది. అందుకనే కుటుంబంలో నెమ్మది లేని స్థితి. ఒకరోజు నాడు ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటే క్రొత్తగా వివాహమైనటువంటి జంట పాపం ఏం చేస్తారు? ఆయన పూర్తిగా రక్షించబడ్డ వ్యక్తి కాదు, భర్త. భార్య రక్షించబడి సంఘానికి వచ్చేది. ఆమె బయలుదేరి మందిరానికి వెళ్ళే ముందు ఆయన మాంసం పట్టుకుని వచ్చాడంట. ఆరాధించవలసిన వారు ఆరాధన చేయడం మానేసి, సంఘానికి రావడం మానేసి, ప్రభు వల్ల పాలు తీసుకోవడానికి రావాల్సిన వారు ఆయన అన్నాడంట, వెళ్దాంలే మందిరానికి, కంగారేముంది, కొద్దిసేపు కూరండేస్తే అయిపోతుంది కదా, కూరండేసి వెళ్దాం, ఆరాధన అయ్యేటికి లేట్ అవుతుంది కదా, వచ్చిన వెంటనే భోంచేయడానికి ఉంటుంది అనుకుని ఆ దెయ్యం అక్కడ ప్రవేశించింది. ప్రియులారా, నిజం చెప్తున్నా, వంట వండిన తర్వాత ఏం చేస్తాం? ఏం చేస్తారా? కొంచెం తినాలి కదా, ఎలాగా వండేసావు కదా, కొంచెం భోంచేసాక వెళ్దాంలే, ఆయన లేటు ఎలాగూ అయ్యింది కదా అన్నాడు. ఆ భోజనం అయిపోయిన తర్వాత మాంసం కూరేసుకుని తిన్నారేమో, ఇప్పటికే ఆలస్యం అయింది, ఇప్పుడు ఏం వెళ్తాంలే, ఇప్పుడు వెళ్ళామంటే అందరూ మనక ఎగదెగ చూస్తారు అనుకుని పడుకున్నారంట. దాని రిజల్ట్ ఏంటో చెప్పనా? సంవత్సరం పోయిన తర్వాత ఒక గుడ్డోడు కడుపులో పడ్డాడు. 9 నెలల తర్వాత బిడ్డ బయటకు వచ్చాడు. చూసి ఆనందించవలసిన వారు ఈ గుడ్డోడిని చూసి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఏడుస్తున్నారు. ఏం కారణం? చిన్న చిన్న బలహీనతలే, చిన్న చిన్న సమస్యలే నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. ఈ చిన్న బలహీనతేనండి నాకున్నదని నువ్వు అనుకున్నావేమో. నీ బలహీనతల నుండి విడిపించడానికి పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి నీ కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నెంబర్ 1 ఏం చెప్పాను? పాపము నుండి విడుదల కలిగింది. 2 కట్ల నుండి విడుదల కలిగింది. నెంబర్ 3 మూడవది బలహీనతల నుంచి ఏమయ్యిందామె? విడుదల పొందింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరొక మాట చదువుకుందాం. అక్కడే 11వ 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరిచే ఒక దెయ్యం ఒక స్త్రీ. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 12వ వచనానికి వచ్చేటప్పటికి, 13వ వచనానికి వచ్చేటప్పటికి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు దేవునిని ఏం చేస్తుంది? ఇప్పుడు ఒకప్పుడు వంగిపోయి ఉంది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు బట్టి తనకి ఎలాగైనా స్వస్థత కలుగుతుందేమో నిరీక్షణతో ఉంది. ఒకప్పుడు నిరీక్షణను కోల్పోయింది. ఇంకా నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను ఇలా ఉండవలసిందే, 18 సంవత్సరాలు బట్టి ఇక్కడికి వస్తున్నాను కానీ నా జీవితం ఇంతే, నేను ఇలా బలహీనతల్లోనే, ఇలాంటి కట్లలోనే, ఇలాంటి సమస్యలోనే నా జీవితం వెళ్ళిపోవలసిందే, ఇలాగూ చచ్చిపోవలసిందే నా జీవితం అనుకుని నిరీక్షణను కోల్పోయిన స్థితిలో ఉంది ఆమె. ఆమెకో నిరీక్షణ లేదు. ఎందుకో తెలుసా? 18 సంవత్సరాల నుండి అలాగే ఉంది. ఈరోజు సంఘంలోకి వచ్చే నీకు కూడా వస్తున్నావు, కూర్చుంటున్నావు, ప్రభుని ఆరాధన చేస్తున్నావు, కానీ నీకు నిరీక్షణ ఉందా? దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడని నిరీక్షణ ఉందా? నిరీక్షణ కోల్పోయి ఉన్నావా? చాలా మంది ఏమంటారు తెలుసా?
ఏం చెప్తామండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే తలపొడిపోద్దన్నారని వచ్చానండి. ఏం చెప్తామండి, ఈ నడుంపోటు ఇప్పటి నుంచో బాధపడలేకపోతున్నా. ఎంత డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఈ నడుంపోటు పోతలేదండి అంది. ఎంతమంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేయించుకున్నా, ప్రతి పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకున్నాను కానీ ఏం బావట్లేదు. సీక్రెట్ చెప్తానే, చెప్పనా? నడుంపోతాకి పాపం నాకులాంటి ఒకడు వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తా ఉంటే పాపం మా ఆమె కూడా చాలా కాలం బట్టి నడుంపోటే. ఏం చేద్ది, ఎక్కడ తిరిగినా తగ్గలే. పెద్ద ఆవిడి వయసులో. మనం కూడా అంతే కదా, మనకు కూడా ఇప్పుడు నడాలు నిలబడతలే చాలామందికి. ఇక్కడ పాపం చాలామంది కింద కూర్చున్నారు. కొన్ని సంఘాలకు వెళ్తే అన్ని కుర్చీలే ఉంటాయి. ఏం కారణం ఏంటంటే ఎవరికి కింద కూర్చోలేరు. ఒకవేళ కింద కూర్చున్నా పాస్టర్ గారికి అద్దం చూపిస్తారు. ఏంటి, నా కాళ్ళు చూడని ఆపుతారు అన్నమాట. వాళ్ళకి అర్థం చూడు. ఒకడు ఏం చేస్తారో, ఏం చెప్తావో చెప్పు అన్నట్టుగా వెళ్ళగడతారు. కొంతమంది మోకాళ్ళు వేయలేరు, అటు వేయలేక ఇటు వేయలేక పక్కన పడేస్తారు. చూడండి తమ్ముడు, అటు కాకుండా ఇటు కాకుండా ఎలా కూర్చున్నాడు, అలాంటి వాడు అనమాట. అంటే ఏంటనమాట, ఎటు కుదరదు. కంప్లీట్గా మోకాళ్ళ మీద ఉండలేరు, కంప్లీట్గా భాష బట్టలు కూడా వేయలేరు. వీళ్ళకి బలహీనతలు. మా ముసలావిడ కూడా చాలా కాలం బట్టి మందిరానికి వస్తుంది. మంచి విశ్వాసే, వాక్యాన్ని వింటే అది ముసుగేసుకునే ఉంటుంది, అదంతా బాగుంటుంది. ఇలాంటి కుర్రోడు కూడా ఆడుకుని ఆ మీటింగ్కి వచ్చాడంట. ఏం మాట్లాడాడంటే, రాత్రి మీటింగ్కి వచ్చే ముందు పాపం వాళ్ళ అమ్మ వచ్చేసిందని ఇడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేతే ఇటు బయట పాపం ఫుట్బాల్ ఆడి వచ్చేసాడు. వచ్చి అలసిపోయిన తర్వాత ఏమవుద్ది, మందిరంలోకి వచ్చాక నీకు వస్తుంది కదా నిద్ర, తమ్ముడా వస్తుందా లేదా, నిన్నే వస్తుందా? పాపం అతనికి కూడా అలాగే నాలాంటి వాక్యం చెప్తా ఉంటే ఆడికి కూడా ఎలాగుందంటే జోల పాడుతున్నట్టుగా ఉందన్నమాట. పాపం ఆడని ఏం చేశాడంటే అలాగే పాపం అలసిపోయి వచ్చాడేమో, నిద్రపోయాడంట. ఆ నిద్రలో వీడికి కల వచ్చింది. ఏంటో తెలుసా, ఫుట్బాల్ ఆడుతున్న కల వచ్చింది. ఏం కల? ఫుట్బాల్ ఆడుతున్న కల వచ్చి నిద్రలో ఎరగాడేస్తున్నాడంట ఫుట్బాల్. ఆ ఫుట్బాల్ ఆడుతూ ఉంటే, ఓయ్ ఓ పిల్ల నువ్వేం రాయక్కలే, మీరు ఆడుకుంటావు కదే, కథ చెప్తా ఉంటే కూడా వినొచ్చుగా. వాక్యం ఎలాగ అర్థం కాదనుకో, కథ చెప్పినప్పుడు వినొచ్చా? ఫుట్బాల్ కల్లో ఆడేస్తున్నాడు. బాల్ దగ్గరకంటే వచ్చేస్తుంది. నిద్రట్లేడు, కాలు లేపుదామనేటాడు కల్లా బాలు పక్కనున్నవాడు తనకి వెళ్ళిపోతున్నాడు. వీడికి ఇంకా కోపం వచ్చేసింది. ఇంకా కోపం వచ్చి ఏమైనా బాల్ తనాలనే కసి ఉంది వీడికి. పాపం ఇంకా బాల్ కోసం కసిగా నిద్రట్లో ఏమైపోతున్నాడు తెలుసా, ఊగిపోతున్నాడు. సడన్గా బాల్ రానే వచ్చింది. ఇది వదలకూడదు ఛాన్స్ అని ఒకే ఒక తన్ను తన్నాడంట నిద్రలో. ఆ నిద్రలో తన్నేవాడు ఒరిజినల్గా తన్నితే పాపం ఎదరున్న ముసలాం నడుము మీద తన్నాడంట. ఈ తన్నుతు వెంట ముసలల్లి ఎదరబడిందంట. అయ్యా నాయనో అందంట. వీడికి దెబ్బ తగిలేటప్పటికల్లా ఈ ముసళ్ళు లేచి అమ్మ బాబు అంటే మామ సారీ మామ అంటదంట. ఆ మొక్కతో లేచి అందంట, బాబు చాలా వందనాలు నాయన, నీకు ఇన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నాను కానీ ఈ నడుంపోటు పోలేదు. నీ దెబ్బకి ఒకవేళ మీలో ఎవరికైనా అలాంటి నడుము పోట్లు ఉంటే చెప్పండి, ఎవరన్నా అక్కడ మీ వెనకాల పెడతా ఉంటాను. కాళ్ళు ఎదరికి చాపి వెనకాలకి పెట్టుకుని రకరకాలుగా యాక్షన్లు చేసేవాడు ఎవరన్నా ఉంటే, నడుము పోటుతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే మీ పిల్లలు మధ్య మధ్యలో కూర్చోబెడతాను. ఎందుకంటే సీక్రెట్ ఏం లేదు, వాళ్ళు కూడా ఫుట్బాల్ ఆడతారు. ఏమవుద్ది, నేను చెప్పేది శరీర సంబంధమైన బలహీనతలు కాదు. చాలా సందర్భాల్లో ఆత్మీయంగా నిన్ను చాలా సమస్యలను బలహీనపరుస్తున్నాయి. ఆత్మీయ బలహీనతలు చాలా కుటుంబాల్లో వస్తున్నాయి. దేవుడు అనేవాడు ఉంటే ఇదే జరుగునా, దేవుడు అనేవాడు ఉంటే నాకే ఇది జరుగునా, దేవుడు అనేవాడు ఉంటే నా కుటుంబంలోనే జరగాల, నాకే ఈ సమస్య రావాలని అనేక సమస్యలు నీ ముందు వచ్చినప్పుడు సైతాన్ అంటాడు ఇది నిజమా అని నీ దగ్గరకు వచ్చి పలుకుతున్నాడు. అప్పుడు అనేక రకమైన బలహీనతలు నీలోకి వచ్చి నీలో ఉన్న ఆత్మీయతను, విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి దయ్యం నీలో ఉంది. ఈరోజు 18 ఏండ్ల నుండి బలహీనతలతో ఉన్నటువంటి ఆమె దయ్యం స్వస్థపరచడానికి యేసు ప్రభు వచ్చి ఆమెను స్వస్థపరిచాడు. ఈరోజు నిన్ను నీ బలహీనత నుండి విడుదల చేయడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి
నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని గార్చి మన సమస్త బలహీనతల నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఏం చేశాడు? చివరిగా ఒక మాట చదువుకుని ఆరాధనలోకి వెళ్దాం. ఇంకా 18 ఏళ్ల నుంచి 4వ మాట, నిరీక్షణ లేని ఆమెకు ఇప్పుడు ఏం కలిగింది? యేసు ప్రభు వచ్చినప్పుడు ఆమెకి ఏం కలిగింది? ఈరోజు ఒక నిరీక్షణ నీకుంది. నీ నిరీక్షణ ఏంటో తెలుసా? మన నిరీక్షణ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే మన నిరీక్షణ. మనం ఆయనే మన నిరీక్షణ తప్ప మనకు నిరీక్షణ మనకు లేదు. ఇప్పుడున్న మన నిరీక్షణ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. చివరిగా ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి అక్కడే 13వ అధ్యాయం 13వ వచనం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి చక్కగా నిలవబడిందంటే అంతకుముందు ఎలా ఉందన్నమాట? ఎలా ఉంది? నడుము వంగిపోయినాడు ఎడు చూస్తాడు? నడుము వంగిపోయినాడికి సూర్యుని చూపించండి, లేకపోతే పైన ఉన్న ఫ్యాన్ చూపిస్తారా? ఆడు వంగిపోయాడు కిందకి, ఆడు ఎప్పుడు ఎక్కడ చూస్తాడు? పందులు ఎక్కడ చూస్తాయి? ఈరోజు సంఘంలో కూడా చెప్పండి, నేను అంటలేదు, నడుము వంగిపోయిన వారు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువును చూడలేకపోతున్నారు. ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క గొప్పతనాన్ని చూడలేకుండా ఇహలోక సంబంధమైన వాటినే క్రిందకే చూస్తున్నారు, కానీ ప్రభు గొప్పతనాన్ని చూసి ప్రభువును మహిమపరచలేకపోతున్నారు. ఏ రోజైతే వంగి ఉందో ఆమె ప్రభు గొప్పతనాన్ని చూడలేకపోయింది. ఎప్పుడైతే లేచి నిలబడిందో ప్రభువుని చూసింది, ప్రభు యొక్క గొప్పతనాన్ని చూసింది. లేచి నిలవబడి ప్రభుని ఏం చేస్తుంది? ఈరోజు నిలవబడి ఉన్నావా? వంగిపోయావా? ఈరోజు నువ్వు నిలబడి ఉన్నావా? పడిపోయావా? నీ ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క శక్తిని చూడగలుగుతున్నావా? ప్రభు యొక్క మహిమను చూడగలుగుతున్నావా? ఈరోజు చాలా మంది చూడలేకపోతున్నారు. ఒక మాట నేను చదువుతాను, చూడండి, మనం చదువుకుందాం. ఏంటన్నాడు? మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. పాస్టర్ గారు ఎలా చూడాలండి? నా నడుము పడిపోయింది, నేను చూడలేను అనుకో. కాబట్టి ఏంటది? నడుము అంటే ఏంటది? మనస్సు అనే నడుము. ఏ నడుమది? ఈరోజు మనస్సులో ప్రభువును చూడలేకపోతున్నారు. ప్రభువును చూడలేకపోవడానికి మనస్సులో ప్రభువుకి స్థానం లేదు. రకరకాలైన వాటిని చూస్తున్నారు కానీ ప్రభువును చూడలేకపోతున్నారు. ప్రభువుని చూసే కన్నులు లేవు, ప్రభు శక్తిని చూసే కన్నులు లేవు. వంగిపోయిన స్థితిలో ఉన్నావు. ప్రభుని జీవితంలో ఏం కార్యాలు చేశాడో దాన్ని చూసి ప్రభుని ఆరాధించగలవా? చాలా మంది మనసులు ఏమైపోయినాయి తెలుసా? వంగిపోయినాయి. ఇంకేమైనా తెలుసా మనసులు? ఇంకొక మాట చదువుతాం, చూడండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 27వ వచనం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. చేరిన తరువాత ఏమైపోయింది? ఏంటిది? ఏమైపోయింది? నడుము పడిపోయింది. నెంబర్ 1, ఒకటి నడుము వంగిపోయింది. నెంబర్ 2, నడుము పడిపోయింది. కారణం ఎందుకు పడిపోయిందో తెలుసా? చేదైనటువంటిది ఆమెలోకి ఏమైంది? ఈరోజు మనస్సు పడిపోవడానికి, ఆత్మీయంగా వృద్ధి చెందడానికి, ప్రభువును చూడలేకపోవడానికి మనస్సులో ఏముందో తెలుసా? హృదయంలో చేదు. ఎక్కడ పడిపోయావు? ఏ స్థితిలో పడిపోయావు? ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయావు?
నీ నడుము ఏమై ఉంది? మనసు అంటే ఏమని చెప్పాను? ఆ నడుము అంటే ఏమని చెప్పాను? మనసు. ఈరోజు మనసు ఏమైపోయింది తెలుసా? వంగిపోయింది. మనసు ఏమైపోయింది? పడిపోయింది. ఇంకో మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. 33వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యెహోవా నడుము విరిగిపోయింది. ఒకటి, నడుము ఏమైపోయింది? వంగిపోయింది. రెండు, నడుము ఏమైపోయింది? పడిపోయింది. మూడవది, నడుము విరగొట్టబడింది. నాలుగవది, టైం లేదు కాబట్టి నేను నిలబడతా, వెళ్ళిపోతున్నా, చెప్పుకుంటా రెఫరెన్స్లు కొన్ని. యోబు గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం. కొట్టివేయును వారి నడుములకు. కొంతమంది నడాలు గొలుసులతో కట్టబడ్డాయి. ఇవన్నీ వివరించట్లేదు నేను. నీ నడుము ఎలా ఉంది? నేను నడుము అనగానే చెప్పాను. నడుము అంటే ఏంటి? మనసు. ఆరాధించటానికి నీ నడుము ఎలా ఉంది? వంగిపోయిన స్థితిలో 18 సంవత్సరాల నుండి ఆమె ఉంది, అందుకే ఆరాధించలేకపోయింది. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఉన్న ఆమెకు వంగిపోయిన నడుము ఏమైందో తెలుసా? లేచి నిలబడింది. నీ మనసులో వంగిపోయిన స్థితిలో చేదుతో ఉందా? గొలుసులతో బంధించబడ్డావా? పాపపు సంఖ్యలతో బంధించబడ్డావా? ఉదయకాలం యానివర్సరీ రోజు నాడు నీ బంధకాలన్నీ యేసు నామములో విడుదల కలగబోతున్నప్పుడు హృదయపూర్వకంగా నీవేం చేయాలి తెలుసా? అయ్యా, నేను కూడా ఒకప్పుడు 18 సంవత్సరాల నుండి ఏ దయ్యంతో బాధపడిందో, నేను సంఘానికి వస్తున్నాను కానీ నిన్ను ఆరాధించకుండా నాలో ఒక పాపం, అది నీలో ఏ పాపం ఉందో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ పాపం ద్వారా నేను ఆరాధించలేకపోతాను. నేను నా పాపముల చేత నేను బంధించబడి ఉన్నాను. నేను నా బలహీనతల్లో నిన్ను ఆరాధించలేని స్థితిలో ఉన్నాను. నాయనా, నా బలహీనతలు, నా సమస్యలు నన్ను ఆరాధన చేయకుండా ఉన్నాయి. ఒకప్పుడు నిరీక్షణ లేకుండా ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి ఎవడు విడిపిస్తాడని బాధ వేదనతో కలవరంతో ఉన్న నా జీవితాన్ని నాకు ఒక నిరీక్షణ ఇచ్చావు. ఈరోజు ఒక ధైర్యాన్ని ఇచ్చావు. అంతేకాదు 18 సంవత్సరాల నుండి ఎలాగైతే వంగిపోయిన స్థితిలో ఉందో నా నడుము కూడా వంగిపోయింది. చాలాసార్లు పడిపోయింది, చాలాసార్లు విరగొట్టబడింది, చాలాసార్లు సంఖ్యల చేత బంధించబడుతున్నా, ఆరాధన చేయలేకపోతున్నాను. ఈరోజు నీ రక్తంతో నన్ను కడిగి సంపూర్ణమైన విడుదల నాకు ఇచ్చావు. 18 ఏళ్లనున్న ఆమె కాదు, ఈరోజు నాకు కూడా ఇచ్చావు. ఈ యానివర్సరీ రోజు నాడు నీ రక్తము ద్వారా నన్ను కడిగి విడిపించి నాకు ఇచ్చిన నిరీక్షణకై వందనాలు, స్తోత్రాలని హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. మా గురించి కళ్ళు మూసుకుని ప్రభుని ఆరాధన చేద్దాం.